మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీళ్లు లేని చోట తిరుగులాడుచు ఉండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి ఇల్లు వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండిట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చాను. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండెను. అందుచేత ఆ మనుష్యుని మొదటి స్థితి కంటే కనపడి స్థితి మరీ చెడ్డగా ఉన్నది. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, దయగలిగిన యేసయ్యా, ఈ రాత్రి నీ దాసులను మరుగు చేసి చదవబడిన వాక్య భాగం ద్వారా నీ పిల్లలతో మీరే మాట్లాడమని వచ్చున్నా. వినగల చెవును గ్రహించగల మనసు దయచే. ఈ దాసుడు యేసు రక్తము చేతబట్టుకు నిలబడి ఉండగా పరిశుద్ధాత్మదేవా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. కానీ ఈ రాత్రి వేళ నీ దాసుడు మరుగు చేయబడాలి. మీరే నీ పిల్లలతో మాట్లాడి మహిమని పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానం ఏమిటంటే, అపవిత్రాత్మ విడిచి వెళ్ళిన తర్వాత మళ్ళా అది వెనక్కి తిరిగి వచ్చిందంట. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని దెయ్యము పట్టుకుంది, ఆ వ్యక్తిని దేవుడు బాగు చేశారు. దురాత్మ పట్టుకుంది, బలహీనత బాధపడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆ బాధతో, ఆ బలహీనతో, ఆ దెయ్యం పట్టుకుని బాధపడుతున్న వ్యక్తిని ఆ అపవిత్రాత్మను దేవుడు వెళ్ళగొట్టాడంట. ఆ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఈ మనిషి ఏం చేస్తుందంటే, దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత నాకు రోగం తగ్గిపోయింది, నాకు వ్యాధి తగ్గిపోయింది, ఇక నాకు సమస్య తగ్గిపోయింది, నాకు నిద్ర బాగానే పడుతుంది, నాకు ఇంకా ఏ భయం లేదు, ఇక నాలో నుండి దెయ్యం వెళ్ళిపోయింది కాబట్టి ఇక నేను ప్రార్థన చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు, నేను మందిరానికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, అమ్మయ్య ఎంతకాలం హాస్పిటల్ అంతా తిరిగాను, ఎంతకాలం మందిరాలంతా తిరిగాను, ఎంతకాలం అక్కడ తిరిగాను, ఎక్కడ తిరిగాను, ఇప్పుడు ఏదో అంత ఆరోగ్యం బాగుంది, కదంతా కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయి చాలా అయింది, కాబట్టి ఇక్కడి నుంచి నేను ఏం చేస్తానంటే రెస్ట్ తీసుకుంటానని ఏం చేస్తున్నారంట, తల్లి లేకపోతే తండ్రి ఏం చేస్తున్నాడంటే శుభ్రంగా పడుకున్నాడంట. శుభ్రంగా ఉన్నాడు. శుభ్రంగా కొన్ని రోజులు బాగానే ఉన్నాడు ఆ వ్యక్తి. ఆయన బాగానే ఉన్నాడు, నిద్రపోతున్నాడు, ఆరోగ్యం బాగుంది, అన్ని బాగున్నాయి, పర్వాలేదు అమ్మయ్య అనుకున్నాడంట. అయితే ఈ విధులు పెట్టినటువంటి దురాత్మ అంట, అపవిత్రాత్మ అంట, ఆ ఊరు వెళ్ళిందంట, చాలా ఇల్లు తిరిగిందంట, చాలా ఇల్లు దగ్గరికి వెళ్ళింది, చాలా చోట్లకి వెళ్ళిందంట. ఎక్కడన్నా చూడటందేమో, ఇన్ని సంవత్సరాలు ఆ ఇంట్లో చక్కగా ఉన్నాం, చక్కగా కూర్చున్నాం, చక్కగా బతికాము, ఇప్పుడు చూస్తా ఇంట్లో నుంచి బయటకు ఎక్కేశారు, ఇప్పుడు అలాంటి ఇల్లు ఏది దొరికిందానంట, అది ఆ ఊరి మీద పడి ఆ ఊరంతా తిరగడం మొదలుపెట్టిందంట. ఆ ఊరంతా తిరిగింది, కొన్ని రోజులు టైం పట్టింది. ఎందుకంటే దానికి మొదలు తగిలిన దెబ్బ దేవునికి దెబ్బ కాకుంది, మళ్ళా వెళ్ళకూడదనుకుంది. కొన్ని రోజులు తిరిగింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఈ వదిలేసి వెళ్ళినంత మంచి మనిషి ఆ వ్యక్తికి కనబడతలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వదిలేసి వెళ్ళిపోయినంత మంచి మనిషి కనబడతలే. ఎందుకంటే వదిలేసిన మనం చూసాము, చాలా మంచి ఆయన, మంచావిడి, మంచి ఆయన. ఎందుకంటే శుభ్రముగా పడుకునే వాళ్ళు, ఎప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు ఏదో వచ్చిన అమ్మ బాగుంటాం, ఏదో ఒక బెల్ట్ వేసుకుంటాం, ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తాం, మెదలకంటే మొత్తం పడుకుంటాం, ఈ హాస్పిటల్కి వెళ్దాం, 10 రోజులు మందులు ఆడాం, ఇది తగ్గలేదులే, మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్దాం, ఇంకో 10 రోజులు మందులు ఆడదాం, అమ్మాయి అంటాం, నెరిపోతాం, బాధొస్తాం, తలకొడతాం, ఆ బెడ్ వేసుకోవడం, కాళ్ళతో ఆ బెడ్ వేసుకోవడం, పడుకుంటాం. ఇంట్లో ఉన్న పిల్లలు పని చేసుకోవడం, మొగుడు పని చేసుకోవడం, అత్తగారు పని చేసుకోవడం, లేకపోతే తల్లి పని చేసుకోవడం,
ఈ అమ్మాయి మాత్రం శుభ్రంగా పడుకునేది, వెళ్ళేసుకున్నాక ఈ శుభ్రంగా పడుకునేవాడు దీంట్లో. ఆ దెయ్యానికి చాలా ప్రశాంతంగా ఉండేది. ఎందుకంటే ఇలా పడుకుని ఇలాగ పని చేసుకుని శుభ్రంగా ఉండడానికి ఎవరు ఉండేవారు కాదు. అందరూ కోతాకత ప్రార్థన చేసుకుంటూ కోతాకత భయపడుతూ దేవుడు అంతా ఉన్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రము ప్రార్థనలో తగ్గింది, దేవుడిలో తగ్గింది, విశ్వాసంలో తగ్గింది, లోకం మీద ఆధారపడింది, మందుల మీద ఆధారపడింది, ధనం మీద ఆధారపడింది, ఎవరో బాగు చేస్తారని ఆధారపడింది, దేవుడిలో తగ్గింది. కాబట్టి అపవిత్రాత్మకి ఏం లేదంటే మంట వేసే ఇల్లు కాకుండా పోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇంటిలో ప్రార్థన అనే మంట లేదు, ఆ ఇంటిలో ప్రార్థన అనే ధూపము లేదు. కనుక మంట లేదు కనుక ఆ దుష్టుడికి ఆ ప్రార్థన లేదు కనుక ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది. అందుకనే సాధారణ మందిరానికి వెళ్తావా ఇల్లు, పాటలు పాడతావా పాడు, వాక్యం చదువుతావా చదువు, ఏమి ఇబ్బంది పడదు. కానీ ప్రార్థన మాత్రం చేయొద్దు. అందుకనే చాలా మందికి ప్రార్థన చేద్దామన్నప్పుడే నిద్ర వచ్చేస్తారు, ప్రార్థన చేసుకుందామన్నప్పుడే అడ్డులు వచ్చేస్తాయి. ప్రార్థన చేద్దామనుకుని నువ్వు సిద్ధపడిన రోజునే ఏమైనా సరే ఎక్కువ సమయం ప్రార్థన చేయాలి, ఏదో ఒకటి దేవుడు గొప్పగా త్వరగా కాలించాలనుకుంటావు, ఆ రోజునే ఇంట్లో సమస్య వస్తారు, ఆ రోజున ఇబ్బంది కలిగి ప్రార్థన చేయి. రోజు 10 నిమిషాలన్నా ప్రార్థన చేస్తావు, ఇవాళ ఏమైనా సరే మంగళవారం లేకపోతే శుక్రవారం ఉపవాసం ఉంటారు, ఎక్కువ సమయం ప్రార్థన చేయాలనుకుంటావు, ఆ రోజే ఇంట్లో ఏదో ఒక ఆలోచన ఏదో ఒక ఇబ్బంది కలిగింది, ఆ రోజు అసలు ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీవు ప్రార్థన చేస్తే శాతాను ఒళ్ళు కాలిపోతుంది, నీవు ప్రార్థన చేస్తే అది నీ ఇంట్లో నుంచి నీ ఒంటిలో నుంచి నీ ఇంట్లో నుంచి అది బయటికి వెళ్ళిపోవాలి. కనుక అది ఏం చేస్తుందంటే అన్నీ చేయనిస్తుంది, మందిరానికి కలనిస్తుంది, పాటలు పాడనిస్తుంది, పిల్లరా చక్కగా వాక్యం చదవనిస్తుంది, పిల్లరా మందిరానికి ఇక్కడ కాదు ఇంక ఎంత దూరమైనా తిరగమంటుంది. కానీ నీవు గుర్తుపెట్టుకో, నిన్ను మాత్రం ప్రార్థన చేయగలవు. ప్రార్థన రాదు, ప్రార్థన నడిపించుకుండదు. నేను ఎందుకు ఆరాధన నడిపిస్తానంటే, ఎందుకు ప్రార్థన చేస్తామంటే, ఎందుకు చెప్తానంటే ఎటువంటి దురాత్మలైన ఎటువంటి దుష్టశక్తులు ఎటువంటి బతుకులైన ఆ ప్రార్థన నడిపించడానికి వ్యక్తి అయినా సరే ఆరాధన అయ్యేసరికి సెట్ అయిపోవాలంటే వాళ్ళ ప్రార్థన వచ్చారు, మనలో దేవుని నడిపించడానికి దేవుని ఆత్మ వాళ్ళ తాకాలు వాళ్ళ బలహీనత నడిపింపు దేవునితో మాట్లాడే అనుభవంలోనికి వాళ్ళు వచ్చారు. ఎందుకో తెలుసా, ఒక పుల్లలు 10 పుల్లలు మండుతున్నాయనుకోండి, 10 కట్టెలు మండుతున్నాయనుకో, మండల ముందు కూడా తీసుకెళ్ళి అందరూ వేస్తే ఏం చేస్తారు, అది ఆటోమేటిక్ గా మండిపోతారు, మంటంతో కూడా మంట వస్తారు అన్నమాట. అంటే ఆరాధనలో అందరూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా మండుతుండగా ఒకళ్ళిద్దరు ఎవరికైనా మంట లేని వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ఆ మంట వెలుగు ఆ కాంతి అందరినీ తాకితుంది, అందరూ ఆత్మచేత నింపబడతారు. కానీ ఈ అపవిత్రాత్మ ఊరంతా తిరిగింది, ఈ అంత మంచి వ్యక్తి లేదంట, మంచి లేదంట, నీరు లేని స్థలం ఉందంట, ఆ ఎక్కడికి వెళ్ళినా అంత మంచిలు దొరకలేదంట. ఆ వదిలేసి వచ్చిన ఏమంటుందంట, అసలు మీరు ముందు వదిలేసి వచ్చారు కదా, ఆ ఆలయంలో ప్రార్థన చేశారు, తీసుకెళ్లారు, బాగు చేశారు, ప్రార్థన చేశారు కదా, అసలు ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దాం, ఒకవేళ ప్రార్థనతో ఆ శక్తితో ఉంటే వచ్చేద్దాము, ఒకవేళ ఏమన్నా ఖాళీగా ఉందో మా హృదయం ఆ ఇల్లు ఏమైనా ఖాళీ ఉందో చూచొద్దామనంటే మళ్ళీ వెనక్కి వచ్చిందంట. వెనక్కి వచ్చేసరికి ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసా, చాలా ఊడ్చి అమర్చి చక్కగా ఉందంట. ఎందుకో తెలుసా, అప్పుడు దాకా పిల్లల ఆ దురాత్మతో ఆ దెయ్యాలతో సమస్యతో కోతతో ప్రార్థన లేకపోతే కోతతో బయటకు ఏదో ఒకటి ఉంది, ఇక ఏమీ లేదు, ప్రస్తుతం నాకు తిరిగిపోయింది, నా సమస్య పోయింది, ఇక నాకు పర్వాలేదు అని చక్కగా ఆ ఇల్లు ఊడ్చి అమర్చి చక్కగా ఉందంట. అప్పుడు అనుకుందంట ఆ దెయ్యము, నేను ఒక్కదాన్నే వస్తే నన్ను ఎలాగే ఎలగొట్టేస్తున్నాను, నేను ఒక్కదాన్నే రాకూడదు, నాకంటే బలం కలిగిన వాళ్ళు ఒక 7 పీసులు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తిలో నుంచి ఆ ఇంట్లో నుంచి నేను బయటకు వెళ్ళకపోతే ఇలాంటి మంచి ఇల్లు దొరకదు, ఈ ఇల్లుని మనం పోగొట్టుకుంటే మళ్ళీ మనం ఎదుర్కోలేము, ఊరంతా తిరగలేము, అక్కడికి ఇక్కడికి అర్థం కాదు, ఈ దీని పని అలా కాదు అని దానికంటే చెడ్డమైన 7 దెయ్యాలు తెచ్చుకుందంట. అదే దెయ్యం అంటే దానికంటే చెడ్డమైన అగ్ని అంటాం తెచ్చుకుందంట. ఎందుకంటే ఈసారి ఆటోమేటిక్ ప్రార్థన చేస్తే మనం వెళ్ళకపోతే ఆ ఇల్లు మనం వదిలిపెట్టే మళ్ళీ మనకు ఆ ఇల్లు దొరకదు. మన దెయ్యం మనం వెళ్ళుకుంటాం, ఎవరైనా మన మీద దెబ్బలాడినప్పుడు ఇల్లు మా అమ్మని కాకేసుకొస్తారు, మా నాన్నని కాకేసుకొస్తారు, మా బావగారు వస్తారు, మా ఇంటి పేరు చాలా మంది ఉన్నారు, ఆ నలుగురు నుంచోటి నలుగురు వస్తామని ఆ ఇంటి పేరు వాడి కట్టుకొని వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి సరొద్ది కాడ గొడవ కాడ ఎలాగైతే కాకేసుకుంటామో దాని చుట్టం అది కూడా కాకేసుకుంటారు.
ఎవరికి స్తోత్రం. అదే మన తిరుపతిలో పంపించేసారు, కుదరదు కాడి నుంచి నాకు ఇంకా ఇల్లు తప్ప ఇంకా ఇల్లు లేదు, ఇంకో దిక్కు తాగితే ఇంకో చోటు మీద వెళ్ళలేక రాగానే కాకేసుకుంటే మొత్తం ఇంటికి చెల్లెని ఉన్నాను కదా ఎందుకని ఆ 7 అక్కడ వచ్చారు. 7 అక్కడ వచ్చి అక్కడికి వెళ్ళారో తెలుసా? ఆ వ్యక్తి ఇంట్లోకి వెళ్ళారు. ఇది నేను చెప్తుందో కాదు, బైబిల్ చదువుకొని మీరు మత్తయి సువార్త 12:43 చాలా క్లియర్ గా రాశారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడినమాట. ఆ 7 దెయ్యాలతో పాటు ఆ మొదటి దెయ్యం 8 దెయ్యాలు నా ఇంట్లో కూర్చొని దేవుడు అంటాడు, ఆ అమ్మాయి లేక ఆ అబ్బాయి స్థితి మొదటే బాగుందంట, ఇప్పుడు ఏమైందంటే ఇంకా ఎక్కువైపోయిందంట. ఎందుకంటే ఒకటి బాగోలేనప్పుడే పరిస్థితులు బాగోలేదంటే ఇప్పుడు ఈ దెయ్యం జాతకి ఇంకా 8 దెయ్యాలు ఆ ఇంట్లో ఉన్నాయి. ఉంటాయా? బైబిల్ చెప్తుంది చూడు, మనం నోటితో చెప్పుకోవడం కాదు. లోకా రాసిన సువార్త 8వ అధ్యాయము 2వ వచనం. మాస్టర్ గారు పై మాటలు చెప్తున్నారు అనుకుంటున్నాను చూడు. లోకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనము. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలు వదిలిపోయిన, వ్యాధులను వదిలిపోయిన కొందరు స్త్రీలను చదవాలి, కరెక్ట్గా చదవాలి. అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియు. దేవునికి స్తోత్రం. మగ్దలేనే మరియకి ఎన్ని దెయ్యాలు ఉన్నాయంటే ఆమెకి 7 దెయ్యాలతో బాధపడింది మగ్దలేనే మరియ. మగ్దలేనే మరియ యేసు ప్రభు దగ్గర రాకముందు ఆమె దగ్గరగా ఆమెను పట్టుకుని బాధపరిచే దెయ్యాలు 7 దెయ్యాలు. నెమ్మదుండేది కాదు, సమాధానం. మగ్దలేనే మరియను 7 దెయ్యాలు పట్టి బాధపరిస్తే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు 7 దెయ్యాలను దేవుడు వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టిన తర్వాత మగ్దలేనే మరియ ఎంత పరిచయం చేసిందో తెలుసా? ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఉంది, సమాధులు బంధించినప్పుడు, సమాధులు పెట్టినప్పుడు మొట్టమొదటిగా వీళ్ళు యేసయ్యను చూసి లేచాలని చెప్పింది కూడా మగ్దలేనే మరియే. ఎందుకో తెలుసా? తాను పొందుకున్న స్వస్థత ఆయన సిలువలో మరణించినప్పుడు కూడా మగ్దలేనే మరియ ప్రాణం పోయే వరకు యేసయ్యను విడిచిపెట్టలేదు. ఎప్పుడైతే ఒక్కసారి బాగుపడిందో, ఒక్కసారి విడుదల పొందిందో, ఒక్కసారి స్వస్థత పొందుకుందో, నాకు ఇంత మేలు చేసి ఇంత ఉపకారం చేసి నేను ఈ రోజున ఇలా బతికుండడానికి కారణమైన దేవుని విడిచిపెట్టకూడదని యేసయ్య సిలువలో ఉంది. అందరూ వెళ్ళిపోయారు, 12 మంది కూడా వెళ్ళిపోయారు. మగ్దలేనే మరియ సిలువ కాడ నిలబడింది. అందరూ సమాధి చేశారులే, చనిపోయలేక అయిపోయింది అనుకుంటే ఎవరో లేవక ముందే సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్యను చూసింది మగ్దలేనే మరియ. 7 దెయ్యాలు పట్టుకుని బాధపడేది. ఎక్కడికి వెళ్ళినా బాగులేదు, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత లేదు, ఎక్కడికి వెళ్ళినా విడుదల లేదు, ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదు. ఎవరు చూసిన అనేవారు అంత బాగున్నా, రిపోర్ట్ బాగున్నా, మనిషి బాగున్నా, ఏం జరుగుతుందో వాళ్ళు తెలియదు, ఎందుకు ఇలా అవుతుందో తెలియదు అనేవారు. కానీ ఆమెలో ఉన్న బలహీనత, ఆమెను బలహీనపరిచే ఆ దెయ్యములు వీళ్ళ డాక్టర్లకు అంతు చెప్పకుండా అనేక విధాలుగా బాధపడుతూ ఉన్నాయి. ఆమెను బాగు చేశాడు దేవుడు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తున్న నీ విషయంలో కూడా ఒకవేళ నీవు అనేక విషయాల్లో బాధపడుతూ ఎందుకు జరుగుతుందో తెలియట్లేదేమో, ఎలా అవుతుందో తెలియటం లేదేమో, ఏం చేస్తున్నామో తెలియటం లేదేమో, ఈ రాత్రి బైబిల్ సెలవిస్తుంది ఆయన నిన్ను బాగు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపవిత్రాత్మ గురించి యేసయ్య దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? అదంతా ఏం చేస్తారో తెలుసా? విడిచిన తర్వాత అది గద్దించు సింహమని ఎవరిని మృంగుదమా అని తిరుగులాడుతూ ఉంటాడంట. దేవునికి స్తోత్రం. చాలాసార్లు నీ సమస్య నిన్ను విడిచెళ్ళిపోయింది, నా బాధ నన్ను విడిచెళ్ళిపోయింది, నా హక్కు నన్ను విడిచెళ్ళిపోయింది, నాకున్న దెయ్యం నన్ను విడిచెళ్ళిపోయింది, ఇక నాకు పర్వాలేదులని గర్వం తెచ్చుకోవద్దు, ఇక పర్వాలేదులే అనుకునేటువంటి వ్యక్తిగా ఉండొద్దు, ఇక నేను బాగుపడిపోయాను కదా, నేను ఇక ఇలాగే ఉంటానులే, ఇక నాకు ఏ బలహీనత ఏ భయం లేదు అనుకోవద్దు అని అంటున్నాడు. నిన్ను విడిచి వెళ్ళిందంట. అది ఎవరి మీద పడదామా, ఎవరు దొరుకుతారా, ఎవరు మనకి అలాంటి వ్యక్తి ఉంటారని గద్దించు సింహాలు ఏం చేస్తారో తెలుసా? తిరుగులాడుతూ ఉంటది. అది తిరుగులాడుతూ ఉంటది. మనం ఎవరు దొరకలేదో వాళ్ళు నీ దగ్గరికి వస్తాం. నీవు నీ దరికి వల్ల అది వెనక్కొచ్చే సమయంలో ఎలా ఉండాలో తెలుసా? ప్రార్థనతో, విజ్ఞాపనతో, దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ, దేవుని యొక్క ప్రార్థన దోపుని ఇంట్లో చేస్తూ, ప్రార్థన కనుక నీ ఇంట్లో ఉందనుకోండి, అది వచ్చి చూస్తుంది, అమ్మాయి దేవి కానీ లేదు, చాలా ప్రార్థన ఉంది అని వాళ్ళని ఇంటి గుమ్మంలో కూడా అడుగు పెట్టకుండా వెళ్ళిపోతారు. ఖాళీగా ఉందా? ప్రార్థన లేకుండా ఉందా? దేవుని సన్నిధి లేకుండా ఉందా? అది గద్దించు సింహాలు ఎవరిని మృంగుదామని తిరుగుతున్నారు. అది మళ్ళా నీ దగ్గరికి వస్తారు.
అందుకని దేవుని యొక్క వాక్యంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ అందరి నుండి పారిపోతాడంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు సాతాను నీ దగ్గర నుంచి వెళ్ళిపోతా తెలుసా? అపవాదిని ఎదిరించాలి నీవు. అపవాదిని ఎదిరించడం అంటే అందుకని యేసు మార్కు సువార్త 14వ అధ్యాయంలో మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు మెలకువగా ఉండి ఏం చేయాలి? మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. నువ్వు ఏదైనా నిర్లక్ష్యం చేయ, భోజనం చేయడం, పడుకోవడం అన్ని నిర్లక్ష్యం చేయ పర్వాలే, కానీ ప్రార్థన ఎప్పుడు కూడా నేను ఏం చేయకూడదో తెలుసా? నిర్లక్ష్యము చేయకూడదు. అందుకని అంటాడు ప్రార్థన విషయంలో నువ్వు మెలకువగా ఉండి ప్రార్థన చేయి. శోధన రాకుండా, మళ్ళా దుష్టుడు నీ ఇంట్లోనికి రాకుండా, ఏదో ఒక కీడు తగలకుండా, ఏదో ఒక ఇబ్బంది నీ మీదకి రాకుండా, దుష్టుడు నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేయకుండా, ఆ దుష్టుడు నీ దగ్గరికి రాకుండా నువ్వు ఏం చేయాలో తెలుసా? ఎల్లప్పుడూ నువ్వు మెలకువగా ఉండి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. చాలా మంది మా ఆయన మారిపోయాడు, ఇక నాకు ప్రార్థన అవసరం లేదు, మా ఆవిడ మారిపోయింది, పిల్లలు బాగానే ఉంటున్నాడు, మాట్లాడుతున్నాడు, అమ్మయ్య పర్వాలేదు, ఈ మధ్య పనికి వెళ్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, పర్వాలేదు బాగానే ఉంటున్నాడు అనుకుని ప్రార్థనలు తగ్గిపోతారు. చాలా మంది పిల్లలు మా ఆవిడ మారిపోయింది, లేకపోతే మా ఆయన మారిపోయాడు, అమ్మ ఈ పట్టు చాలా చక్కగా ఇంటికి వచ్చేస్తున్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, అమ్మ వచ్చేదానికి భోజనం పెట్టాలి, వచ్చేదాన్ని చూసుకోవాలని చెప్పి దేవుని విడిచిపెట్టేస్తారు మారిన తర్వాత.